అండి. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ మీకు చూపించబోతున్నానండి. మరి ఇంకేం ఆలస్యం చూసేద్దామండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి. ఇది మినప్పప్పు ఒక హాఫ్ స్పూన్ అండి. ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు, పల్లి ఒక 2 టీ స్పూన్ అండి, ఉప్పు ఒక 1 స్పూన్ తీసుకున్నానండి. ఇది వచ్చి ఆవాలు, ఇది జీలకర్ర, టమాటా ఒక 1 తీసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నానండి. పచ్చిమిర్చి నేను ఇదండి ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, కరివేపాకు కొద్దిగా, పుదీనా అండి. ఇది మురుముర అండి. మీకు ఈరోజు చూపించేది మురుముర ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు విదిన్ 5-6 మినిట్స్లో అయిపోతుందండి. ఇది ఇవన్నీ రెడీ పెట్టుకున్నాం అనుకోండి, ఒక 5-6 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. ఇది చాలా ఈజీ అండి. సో ఇవన్నీ ఏం చేయాలండి, మిక్సీ పట్టాలండి. నేను చెప్తాను మిక్సీలో ఏమేమి వేయాలో. ఫస్ట్ పచ్చిమిర్చి వేసానండి నేను, పచ్చిమిర్చి ఫస్ట్. సో నెక్స్ట్ టమాటో, నెక్స్ట్ కరివేపాకు అండి. పిల్లలు మనకు చిన్నపిల్లలు కరివేపాకు, పుదీనా ఇవన్నీ రైస్లో కానీ టిఫిన్స్లో వేసి తినరు కదండి. ఇలా గ్రైండ్ చేసి చేయండి. ఇంకా వాళ్ళకి ఏం తెలియదు అండి, ఇందులో ఏం వేసారో ఏంటి ఉన్నది అని అసలు ఏం అర్థం కాదు వాళ్ళకి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీది. ఓకే, సో దీంట్లోనే సాల్ట్ కూడా వేసేయాలండి. ఈ మిక్సీ జార్లో సాల్ట్ కూడా వేసేసాను నేను. ఇందులో ఒక ఇంతే అండి, చిన్న స్పూన్, హాఫ్ స్పూన్ అంతా కొద్దిగా జీరా వేస్తున్నానండి. జీరా, ఓకే, జీరా. నెక్స్ట్ అంతే అండి, ఇది మిక్సీ పట్టాలండి. దీంట్లో వచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను కదా, దీంట్లో ఉండే అన్నీ మిక్సీ పడదామని ఇప్పుడు మిక్సీకి తీసుకున్నాం. మురుముర అనేది మనం వాటర్లో వేసుకుందామండి. కొద్దిగా వాటర్ డిప్ చేస్తుంది. నేను ఒక్కరికాయ క్వాంటిటీ చేస్తున్నానండి. క్వాంటిటీ పరంగా కూడా మీరు చూసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు నేను చూపించేదంతా ఒక్కరికాయ క్వాంటిటీ అది. సో కొద్దిసేపు ఒక 1 మినిట్, ఫ్యూ సెకండ్స్ పెడదామండి దీనిలో. తర్వాత ఇలా మొత్తం వాటర్ అంతా తీసేసి ఇందులో వేసుకుందామండి మనం. ఓకే, ఇందులో వాటర్లో ఇట్లా పోసుకోవాలండి. తీసుకొని మొత్తం పిండేసి వాటర్ అంతా ఇట్లా చేయాలండి, సపరేట్ చేసి పెట్టుకోవాలి మనం ఇది. ఓకేనా, ఇందులో ఆయిల్ వేసుకుందామండి కొద్దిగా. అందులో కొద్దిగా పల్లీలు వేసుకుందాం. ఇది ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా జీలకర్ర వేసుకున్నామండి, కొద్దిగా ఆవాలు, నెక్స్ట్ శనగపప్పు వేసుకున్నామండి. నెక్స్ట్ మినప్పప్పు అండి, మినప్పప్పు వేసుకున్నాం. చూడండి, పల్లీలు మంచిగా ఫ్రై అయినాయండి. దీంట్లోనే కొద్దిగా అల్లం వేసుకున్నాను, కొద్దిగా అల్లం, ఒక పావు తీసుకోనండి. కొద్దిగా పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, మీకు చూపించాను కదా పేస్ట్, దీన్ని ఇది వేసుకున్నాం.
మళ్ళీ ఇందులో కరివేపాకు అని కొత్తిమీర అలాంటివి ఏం వేయకుండా పర్లేదండి, మనకి ఇది వేస్తే సరిపోతుంది. సాల్ట్ కూడా మనం గ్రైండ్ చేస్తాం వేసేసాం కదండి, ఎందుకంటే మురుమురాల్లో దాంట్లో కొంచెం సాల్ట్ ఉంటుందండి అందులో కూడా. సో కొద్దిగా మనం తక్కువ వేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అవ్వాలి. ఇది మంచి కుక్ అయిందని కొద్దిగా పచ్చి వాసన పోయేంత ఫ్రై చేయాలండి, ఎక్కువ ఫ్రై చేసేది కూడా అవసరం లేదండి. ఒక 1-1.5 మినిట్ అండి అంతే ఫ్రై చేయాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనము నీళ్ళలో వేసి పిండి పెట్టుకున్నాం కానీ మురుమురాలు ఇది ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు మురుమురాలు దీంట్లో వేసుకుందాం. కలుపుకుందాం. స్టవ్ మొత్తం సిమ్లో పెట్టాలండి, సిమ్లో పెట్టేసి కలుపుకోవాలి. ఈ రుచి కూడా చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్. పిల్లలు అయితే ఏది వేసినా తీసేస్తారండి, కరివేపాకు పుదీనా ఏది వేసినా తీసేస్తారు. ఇలా చేసుకుంటే మనకు పిల్లలు కూడా ఇష్టంతో తింటారు. మంచి ఐరన్ కరివేపాకులో ఉంటుందండి, పుదీనా కూడా మంచిది హెల్త్కి. అంతే అండి. ఇది దీంట్లో కొత్తిమీర కొద్దిగా గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదండి, సో నేను ఇలాగే పెట్టేస్తున్నాను. మీరు కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలండి పైనుంచి. ఓకే, దీన్ని బౌల్లో షిఫ్ట్ చేసుకుందామండి మనం. ఫస్ట్ మురుమురా టిఫిన్ రెడీ. ఇది అందరు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అండి, మీకు అందరికి నచ్చుతుంది. పిల్లలు అయితే చాలా బాగా తింటారు. ఇందులో ఏ లీఫీ వెజిటేబుల్స్ లీఫీ అనేసి మనం ఏది ఎందులో పైనుంచి వేయలేదు, టోటల్గా అన్నీ గ్రైండ్ చేసాం అందులో. ఇది కొత్తిమీరతోటి కూడా గ్రైండ్ చేసి చేసుకోవచ్చు అండి, పుదీనాతో గ్రైండ్ చేసి చేసుకోవచ్చు, ఓన్లీ కరివేపాకు వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అండి. చాలా వెరైటీస్ తోటి ఇలా చేసుకోవచ్చు అండి. ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి మురుమురాలతోటి మనం చెప్పాలంటే. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా, మీ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారండి, పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా తినేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.